दुकां पूजयामि तर्पयामि नमः। ऐं ह्रीं श्रीं ऐं क्लीं सौः हंसशिवसोऽहं मत्प्रियं मदक्षमरुयं वसों साक्षमरुयीं सहोः स्वरूपनिरूपणे हेतुमेतु गुरवे श्री अन्नपूर्णाम्बासहितं श्री अमृतानन्दनाथ सरस्वती श्रीगुरुश्रीपादुकां पूजयामि तर्पयामि नमः। शुक्लाम्बरधरं विष्णुं दरिभर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे। गणानां त्वा गणपतिं नमामहे कविं कवीनाम् उपमस्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिस्सेदसादरम्। ॐ श्रीमन्महागणाधिपतये नमः ध्यायामि। ओं श्रीं ह्रीं क्लीं ग्लौं गं गणपतिये वरवरद सर्वजनं मे वसमानय स्वाहा। ओं श्रीं ह्रीं क्लीं ग्लौं गं गणपतिये वरवरद सर्वजनं मे वसमानय स्वाहा। ओं श्रीं ह्रीं क्लीं ग्लौं गं गणपतिये वरवरद सर्वजनं मे वसमानय स्वाहा। ओं श्रीं ह्रीं क्लीं ग्लौं गं गणपतिये वरवरद सर्वजनं मे वसमानय स्वाहा। सिन्धूरार्णविग्रहां तृणीनां माणिक्यमौळिस्फुरस्तारानायकशेखरां स्मितमुखीं मापीनवक्षोरुहां पाणिभ्यां मलिपूर्णरत्नचषकं रक्तोत्पलं बिभ्रतीं सौम्यां रत्नघटरत्नचरणां ध्यायेत् परामम्बिकाम्। अरुणां करुणातरङ्गिताक्षीं कृतवासाङ्कुशपुष्पबाणचापाम् अणिमादिभ्रावृतां मयूकैरहमित्येन विभावयें भवानीं ध्यायेत् पद्मासनस्तां विकसितवदनां पद्मभद्रायुताक्षीं हेमाभां पीतवस्त्रां करकलितलहेमपद्मां वराङ्गीं सर्वालङ्कारयुक्तां सततमवैदां भक्तनम्रां भवानीं श्रीविद्यां शान्तमूर्तिं सकलसम्मतां सर्वसम्पत्प्रदात्रीं सकुङ्कुमलेपनामलिगजुम्बकस्तूरिकां समन्दहरितेक्षणां ससरजाम्बपाशाङ्कुशाम् अशेषजनमोहिनीं मरणमाल्यभूषोज्ज्वलां जपाकुसुम्बातुरान् जपविदोत्मरेदम्बिकाम्। ॐ ऐं ह्रीं श्रीं ऐं क्लीं सौः श्रीमात्रे नमः। श्रीमाता श्रीमहाराज्ञी श्रीमत्सिंहासनेश्वरी चिदग्निकुण्डसम्भूता देवकारसमुद्यता उज्जद्भानुसहस्राभा चतुर्बाहुसमन्विता रागस्वरूपपाशाढ्या क्रोधाकाराङ्कुशोज्ज्वला। అమ్మవారు దర్శనం అది రూపదర్శనమా తత్వదర్శనమా అంటే తత్వదర్శనమనే చెప్పాలి. రూపానికి అప్పుడప్పుడు మనకి ఆహ్లాదం కలిగించడం కోసం ప్రత్యక్షంగాను పరోక్షంగాను రూపంలో ఉన్నా మనల్ని మాయలో పడేయకుండా ఇది రూపమే ఈ రూపమే నేను అని అనుకోకుండా చేయడం కోసం చాలాసార్లు పరోక్ష దర్శనం అంటే తత్వదర్శనంలో కూడా మ్యాక్సిమం ఆవిడ మనకి దర్శనం ఇస్తుంది. అంచేది ఇక్కడ ఉజ్జద్భాను సహస్రాభా చతుర్బాహు సంహిత 4 బాహువులు వచ్చేసే అంటే నిన్ననే అనుకున్నాం. బాహువులు అంటే రక్షణ, భుజములు రాజుకి సంకేతం, రాజు రక్షణ ఇస్తాడు. ఆ రక్షణ ఎలా చేస్తుందో ఇప్పుడు చెప్తున్నారు. ఆ 4 చేతుల్లో 4 ఆయుధాలు పట్టుకున్నాయి. ఏమిటివి? పుష్పబాణము, చాపము, పాశము, అంకుశము. మనకందరికీ ఒక మిస్నోమర్ అంటే దురభిప్రాయం అనడం, ఒక తప్పుడు అభిప్రాయం ఏమిటంటే ఆయుధాలు అనగానే ఎవరితోటో దెబ్బలాడడం కోసమే ఆయుధాలు ఉన్నాయి. కరెక్టే, ఆ దెబ్బలాడేవాడు బయట లేడు, మనలోనే. ఇప్పుడు నేను నిన్ను రక్షించాలి అంటే నాకు నిజంగా నీ మీద ప్రేమ ఉంటే, ఒరే అబ్బాయి నువ్వు వెళ్ళింది తప్పురో, ఈ మార్గం తప్పు, మరి నువ్వు నా తప్పుగా అనుకున్నా సరే నేను ప్రేమతో చెప్తున్నాను ఇదే మార్గం, నువ్వు ఎన్నిసార్లు నన్ను తిట్టుకున్నా ఇలా చెప్తూనే ఉంటాను, వదలను, అదే నా ప్రేమ. అంతేగాని నీ మెప్పు కోసం నేనేదో నువ్వు బాగా చేసేస్తున్నావు అని చెప్పేసి తప్పించుకునేవాడిని నేను కాను అని ఎప్పుడైతే నేను అలా అంటానో నిజమైన ప్రేమ. అలాగే ఈ ఆయుధాలు పట్టుకుని ఆవిడ రక్షించడానికి వచ్చింది.
ఒక్కొక్క ఆయుధాన్ని జాగ్రత్తగా పరిశీలిద్దాం. రాగస్వరూపపాషాఢ్య క్రోధాకారాంకుశోజ్వల. మనం ఇప్పుడు ధ్యాన శ్లోకంలో చెప్పినప్పుడు అనుకున్నాం, ఈ జీవితం నిస్సారం, ఉప్పు లేని భక్షణం వంటిది, ఉప్పు లేని కూర లాంటిది. ఆ రాగం లేకపోతే ఒకళ్ళకొకళ్ళకి సంబంధ బాంధవ్యాలు లేవనుకోండి, ఓ ఎమోషన్ లేదు, ఫీలింగ్ లేదు అని అనుకోండి, చెక్కమొహాలు వేసుకుని తిరుగుతూ ఉంటాం. ఎవడికి ఎవడంటే ఏమీ అభిమానం ఉండదు, ఏమి ఉండదు. అదో పెద్ద లైఫ్ అండి. ఈ ఈ మజా దీంట్లో ఒక అనుభవం క్రియేట్ చేయడం కోసం రాగము అన్నది పెట్టింది. ఎలాంటి రాగము? చాలండి, రాగం అన్న పదం చాలా గొప్ప పదం. మనుష్యులకి మొట్టమొదట మనుష్యుల మీద రాగం పెట్టింది. తల్లికి పిల్ల మీద రాగం, లేకపోతే పిల్లవాడిని కనీసం వదిలి వెళ్ళిపోతుంది. అలా లేకుండా ఎంత కష్టంలో ఉన్నా, ఎంత బీదరికంలో ఉన్నా కూడా ఆ పిల్లవాడిని ఏదో పెద్ద చేయాలని తపన పడుతుంది చూడండి. రాగమే దానికి కారణం. ఒకటా రెండా, చదివించడానికి రాగం, పెళ్లి చేయడానికి రాగం, మళ్ళీ వాళ్ళకి పురుళ్ళు పోయడానికి రాగం, వాళ్ళని పెంచడానికి రాగం. ఇలా రాగం అనేది ఒకటి పెట్టింది. అది కేవలం మనం ఏమనుకుంటున్నాం అంటే మనుష్యులకి మనుషుల మీదే కాదు, ఒక వస్తువు మీద రాగం, ఒక ప్రదేశం మీద రాగం, ఒక మనిషి మీద రాగం. ఇంతే కాదు, అనేక పశుపక్షి క్రిమి కీటకాదులన్నీ కూడా సఖ్యతతో ఎవరి స్థల నెలవులలో వారు ఉండి సహజీవనం నడపడం కోసం అప్పుడప్పుడు మనుషులకి జంతువులకి కూడా రాగం పెట్టింది. అందుకే పెంపుడు జంతువులు అని పెట్టారు. వాడు పెంపుడు జంతువు తల్లిదండ్రులనే సరిగ్గా చూసుకోరు, కానీ కొన్ని దేశాల్లో పెంపుడు జంతువులను, కుక్కలు మాత్రం సోఫాల్లో పెట్టుకుని వాడికి అన్ని పోషక పదార్థాలు పెట్టుకుని వాటిని వెటర్నరీ డాక్టర్లకి వాళ్ళకి తీసుకెళ్తూ ఉంటారు. ఇది మరి రాగం కాకపోతే ఏమిటి? ఇది పాశం, రాగం కాదు, ఇది విపరీతమైన పాశం. అంచేత రాగము అన్నది పెట్టి ఇది అన్సీన్ స్ట్రింగ్ ఆఫ్ బాండ్ అంటారు. కనబడనటువంటి తాళ్ళు పెట్టింది ఆవిడ. ఇలా పట్టుకుంది అనమాట, తోలుబొమ్మలాట. ఈ ఈ మనుషుల్ని ఆడించేది ఏంటంటే బంధము. అందుకే ఓ పాట, జీవిత రంగం ఎక్కడో పాట ఉంది, తోలుబొమ్మలాటరా బాబు ఆయన అడుగుతూ ఉంటాడు, నువ్వు అన్న మనిషికి మనిషి ఎవరు సొంతము అని ఓ పాట ఉంది, ఎవరికి ఎవరు సొంతమని. అంతే అది ఎంతవరకు ఉండాలో అది నిర్ణయించుకోవడం మాత్రం నీకు వదిలేసింది. అక్కడ పెట్టింది అన్నమాట ఒక మెలిక. రాగం పెట్టి అది కూడా కొలతలో పెట్టాలంటే ఉప్పు నీ చేతికి ఇచ్చిందండి, కూర అంతా వండేసింది, జీవితం అంతా వండేసింది, ఉప్పు నీ చేతికి ఇచ్చింది, ఎంత కావాలో అంత వేసుకోవాలి. తక్కువ వేసుకున్నావా సారం లేదు జీవితంలో. నాకు ఎవడు అక్కర్లేదు, నా భార్య అక్కర్లేదు, భర్త అక్కర్లేదు, పిల్లలు అక్కర్లేదు, నాకు ఒకటి ఇంకోటి ఒకటే అని అనుకున్నావా సారం లేదు. అది అసలు క్వశ్చన్ పేపర్ ఏది నీకు జీవితంలోనూ? అన్నీ వదిలేసుకుంటేను బ్లాంక్ పేపర్ ఉంది నీ జీవితం. అది సారం, నిస్సారమైనటువంటి జీవితం. అలాగ నువ్వు తట్టుడు ఉప్పేసేసుకున్నావా దాంట్లో పడి కొట్టుకుంటూ ఉంటాం. అందుకే ఎలా పుట్టింది అంటే ఇష్టము అన్నదాని మీద. జీవించడానికి ముందు మనకి ఇష్టం ఉండాలి. ఇష్టం ఎలా వస్తుంది? నేను భూతాన్ని గురించి ఆలోచించకుండా, భవిష్యత్తుని గురించి ఎదురు చూడకుండా వర్తమానంలో ఉన్నప్పుడు నా జీవితం ఎప్పుడూ ఇష్టమే. ఇప్పుడు ఇష్టంగా లేదండి మీకు, కానీ రేపటి గురించి తట్టుకుంటేనే కష్టంగా ఉంటుంది. వెనకటి గురించి తలుచుకున్నా కూడా కష్టంగా ఉంటుంది. ఇప్పుడు ఎప్పుడూ ఇష్టమే. అంచేత ముందు నా జీవితం మీద నాకు ఇష్టం ఉండాలి. నా జీవితం నాకు ఇష్టమైనప్పుడు, అందుకే సెల్ఫ్ లవ్ అంటారు, ముందు నన్ను నేను ప్రేమించుకోవాలి యాజ్ ఇట్ ఈజ్గానే. నాలో కోపం ఉండొచ్చు, నాలో మోహం ఉండొచ్చు, ఏది ఉన్నా ఐ లైక్ మై లైఫ్ ఫస్ట్. అక్కడి నుండి రండి. అప్పుడు ఏమవుతుంది? ఈ లైకింగ్, ఇష్టము, ప్రేమ, వీటిలో సాత్విక చింతన ఉంది. ఈ సాత్విక చింతన నాకు బలాన్ని చేకూరుస్తుంది. ఈ సాత్విక చింతనతో నా చుట్టూరా ఒక పాజిటివ్ ఆరా అంటారు, సాత్విక ఆరా డెవలప్ అవుతుంది. దాంట్లో నేను మెల్లిమెల్లిగా మలినాలను తొలగించుకుని
పరిపక్వత చెందడానికి అవకాశం ఉంది. అదే ఏమిటండి ఈ లైఫు, నాకు అసలు నన్ను చూస్తే నాకే అసహ్యం వేస్తుంది, ఓ భక్తి లేదు, ఏమీ లేదు, చాలా చెత్తగాడిని నేను అనుకుంటూ కూర్చున్నాను అనుకోండి, ఇది తామసిక తత్వం. అంచేది వీడిని దహించేసుకుంటూ ఉంటాడు, వచ్చిన వాడిని దహిస్తూ ఉంటాడు. తరతి తరతి అనేది వేరే అర్థం వస్తుంది. అంచేత నా మీద నాకు ఇష్టం ఉండాలి. ఇది ఎక్కడ ఎందుకు వస్తుంది? ఇది నా అన్న పదం పెట్టింది. నాది అన్న మమకారము, అదే రాగం. కానీ ఈ రాగం కొలమానంలో ఉన్నంత వరకు మంచిదేనండి. రాగస్వరూప నిన్ను నీ జీవితానికి అర్థం చేకూర్చడం కోసం రాగం పెట్టింది. కానీ అది శృతి మించినప్పుడు పాశం కింద మారుతుంది. శృతి మించడం అంటే ఏమిటి? జాగ్రత్తగా వినండి. భార్యకి భర్త మీద ఇష్టం ఉండాలి, భర్తకి భార్య మీద ఇష్టం ఉండాలి. అక్కడి నుండి మొదలెడదాం. ఆ ఇష్టం ప్రేమగా మారేంత వరకు పర్వాలేదు, ప్రేమిస్తూ ఉండాలి. నీ సుఖమే నే కోరుతున్నా అని వాడు పాడాడు. నేను వీడి అందుకే వెళుతున్నా అన్నాడు. వెళ్ళకూడదు, అక్కడే ఉండాలి. అక్కడే ఉండి సుఖం కోరుకుంటూ ఉండాలి. ఎంగిరిందాலும் வாழ்க అని అరవల్లో పాడాడు. ఎక్కడున్నా నువ్వు సుఖంగా ఉండు. అంతేగాని నువ్వు సుఖపడితే జలసీ ఫీల్ అయ్యి, లేదా నేను ప్రేమిస్తున్నాను, ఆ ప్రేమ లిమిట్ దాటిందనుకోండి, ఇది నాకే కావాలి అన్న పొసెసివ్నెస్ వస్తుంది. అది పాశం. రాగము ప్రేమ, అది సమపాళల్లో ఉన్నందుకు కృష్ణుడికి ప్రేమే, కృష్ణతత్వం ఇక్కడుంది. పొసెసివ్నెస్ మూలాధారంలో ఉంది. ఇది ప్రేమ, ఇది రాగము పాశము. రాగము స్వాదిష్టానం, పాశమేమో మూలాధారంలో ఉంది. అక్కడికి వచ్చేటప్పటికి ఏమవుతుంది? ఇది నాకే కావాలి, నెంబర్ 1. ఇది లేకపోతే నేను ఉండలేను. ఈ స్థితి ఎప్పుడు రాకూడదు. ఎప్పుడు నువ్వు ఒక్కడివి ఉన్నప్పుడు ఆధ్యాత్మికంలో కూడా పనికిరాదంటారు. ఇప్పుడు ఈ సత్సంగం వింటున్నారండి, బాగుంది, బ్రహ్మాండంగా ఉంది. ఇంటికి వెళ్ళి దీని మీదే మోహం పెట్టుకుని, ఇష్టం పెంచుకుని, పూజలు ఈ వ్రతాలన్నీ పెట్టుకుని, ఆ కట్టుకున్న వాళ్ళనో ఎవరినో, మీరు ఉన్నారు ఎందుకు, గురువుగారు చెప్పారు పొద్దున్నే లేవాలట, ఓ భక్తి లేదు, ఏమీ లేదు, చికాగ్గా ఉంది, ఎక్కడే ఉండిపోతే బాగుండు, అది లేకపోతే అదే అనుకుని పొద్దున్నే ఎక్కడ కొద్ది గంట గిడుగిడు అని చేసుకుంటూ, ఆ పాపం ఆయన ఆవిడ ఎవరు పూజ చేస్తుంటే వాడు కాఫీయే అంటే, ఉండండి ఎప్పుడు అదే గోల, ఇది ముఖ్యం నాకు అనుకుంటూ ఉండడం కూడా మోహమే అంటుంది. ఎందుకంటే గృహస్థాశ్రమ ధర్మం మర్చిపోతున్నాను. నేనే చెప్పుకున్నాను గృహస్థాశ్రమ ధర్మం అని. నువ్వేం చేయాలి? అక్కడ ప్రేమ ఉన్నప్పుడు అమ్మవారితో కూడా ప్రేమతోనే ఉంది. అమ్మ, ఆయన ఏదో కాఫీ అడుగుతున్నారు, బలహీన పక్షం ఉండలేడు కాఫీ లేకుండాను, వెళ్ళి ఇచ్చేసి వచ్చేస్తాను, నువ్వు నేను లేకపోయినా కొంచెం అటు ఇటు సర్దుకో, ఆయన సర్దుకోలేడు, నేను వెళ్ళి కాఫీ ఇచ్చొస్తా. ఇది ప్రేమ. ఇక్కడ ప్రేమ ఉంది, అక్కడ ప్రేమ ఉంది. అప్పుడు ఏమవుతుంది? ఆ భర్తకో, ఆ పిల్లలకో, ఆ భార్యకో ఈ సిస్టమ్ మీద విరోధం రాదు. పిల్లలైనా అంతే. నైవేద్యం పెడుతూ ఉంటారండి, పిల్లవాడు వస్తాడు, ఏమో నాకు ఆకలేస్తుంది, చెట్టుకు కదా పూజ అవ్వలేదు, లేకపోతే ఏమీ లేదు, ముట్టుకోకూడదు అంటావు అనుకో. ఇది మోహం. దేని మీద? నీ పూజ మీద మోహం వచ్చింది. అక్కడ వచ్చిన వాడు కూడా భగవంత స్వరూపమే అనుకుని, ఇక్కడ ప్రేమకో, అమ్మ ఇదే నీకు నైవేద్యం అర్పిస్తున్నాను, ఇలా పెట్టండి, వావ్ ఇదేదో బాగుందే, రోజు చెయ్యమ్మా ఈ పూజ, నేను రోజు వస్తానని, రోజు వాడు వస్తాడు పూజకి. నేనేం చేస్తున్నాను? నా మోహంతో పిల్లలకి దూరం చేస్తున్నాను సిస్టమ్ను. నేను ఒక్కడినో పూజ రూమ్లో కూర్చుని వాళ్ళ పట్టించుకోకుండా మొత్తం ఫ్యామిలీని దూరం చేస్తున్నాను. అవునా కాదా? అందుకని ఆధ్యాత్మికతలో కూడా నువ్వు అన్నీ సర్దుకుంటూ సవ్యసాచిలాగా నాకు టైం లేదు అని చెప్పడానికి వీల్లేదు. అమ్మవారు ఎంతో కష్టపడి ఈ ప్రపంచాన్ని నిర్మించిందండి. ఏ ప్రపంచం? మొత్తం కాదు, నా ప్రపంచం నాకు నిర్మించింది, మీ ప్రపంచం మీకు నిర్మించింది. మీకు కావలసిన వాళ్ళని, అంటే కావలసిన వాళ్ళంటే
మిమ్మల్ని పొగిడేవాళ్ళు అని కాదు. మీకు డాక్టర్ ఎలాగైతే మందులు కొలిచి ఇది టాబ్లెట్లు 3 రోజుకు ఒకటి పూటకు ఒకటి చొప్పున 3 రోజులు 3 పూటలు 3 వేసుకుని 14 రోజులు వాడనని చెప్తాడా? ప్రిస్క్రిప్షన్ లాగా ఒక్కొక్క బంధాన్ని పెట్టింది. ఇది సత్యం. ఆ ప్రిస్క్రిప్షన్ అయిపోయిందంటే బంధం వెళ్ళిపోతుంది, ఇంక అవసరం లేదు. ఇలాగే దెబ్బలాట్లు వస్తాయి. వాడు దెబ్బలాడి వెళ్ళిపోతాడు. మనం ఏంటి మోహంతో ఆవిడ లేకపోతే నేను ఏం చేసేనని నాతో మాట్లాడటం లేదు మోహం పెట్టుకుని ఉన్న జీవితాన్ని చెడు చేసుకుని నన్ను నమ్ముకున్నటువంటి భార్య భర్త పిల్లల్ని నేను దూరం చేసుకుంటున్నాను, ఎవడో నాతో దెబ్బలాడాడని. ఇది మోహం. అంటే మితిమీరిన వ్యామోహం అని కూడా అంటారు. అందుకే రాగము అన్నది, రాగం లేకుండా పాట లేదు, అవునా కదా? రాగం లేకుండా జీవితం లేదు. కానీ అదే రాగము కొన్ని స్వరములకు లోబడింది. అనులోమ సగమదని సనిద మగ స, అక్కడ రిషభం వేసారనుకోండి, శంకరాభరణంలాగా ఆ చంద్రమోహన్ ఎవడంటే వృషభం అంటాడు, అది వేసారనుకోండి రాగం తప్పింది. అలాగే నీ జీవితం అనేటువంటి పాటలో ఈ రాగం గతి తప్పిందనుకోండి, పాశమైపోయింది, జీవితం నాశమైపోయింది. అందువల్ల ఇది చాలా గొప్ప బ్యాలెన్స్డ్గా నువ్వు ఉండాలి. ఈ టూల్స్ అన్నీ నాకు నిర్మించి నా ప్రపంచంలో ఇచ్చింది, వాటిని చూసి నేను వాటిని ఉపయోగించుకుని నేను మారడం కోసం ఇచ్చినటువంటి ఈ టూల్స్ వల్ల నాకు వాటి మీద నేను ఎందుకు, ఇప్పుడు మనం ఉన్నామండి, జ్యోతి గారు ఉన్నారండి, ఆవిడ చుట్టాలు హైదరాబాదు తెలంగాణలో వాళ్ళు అంతవరకు వెళ్తుంది. ఎక్కడో ఫిలడెల్ఫియాలోనూ సిరియాలోనూ నైజీరియాలో ఉన్నవాళ్ళు మీకు మనసు పోదు కదండి, అవునా కాదా? ఇది అందరూ మనుషులే, నాకైనా అంతే. నా చుట్టాలు, నా పిల్లలు, నా 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 అనేది పెట్టేసింది. ఎందుకు? ఈ ప్రపంచంలో ఈ నా లేకపోతే ఇది ఉపయోగించుకోవడానికి నాకు ఇంట్రెస్ట్ ఉండదు. అక్కడ ఎవరో ఉంటారు, ఎంతమందో గురువులు ఉంటారు, ఎంతమందో మంచి చెప్పేవాళ్ళు ఉంటారు, కానీ నాకొక ఈ ప్రపంచం కల్పించి వాళ్ళ చేత నేను చెప్పించుకునేటట్టు చేసి నాది జ్ఞాని నామి చేతాంది దేవి భగవతి అన్నారు కదా, ఆ నాది అనేది మమకారం పెట్టింది. మళ్ళీ వాడు చెప్పాడు, నాది నాది అనుకున్నది నీది కాదురా, నీవు రాయన్నది ఒకనాటికి రత్నమౌనురా అన్నాడు. విగ్రహం అనుకుంటున్నావు, నాది నాది అనుకుంటున్నావు, వాడు పెంచేస్తాడు అనుకుంటున్నాడు, వాడు పోషించేస్తాడు అనుకున్నాడు, నువ్వు రాయన్నది ఒకనాటికి రత్నమౌనురా అన్నాడు. అంచేత ఈ టూల్స్ని నేను ఉపయోగించుకుని నన్ను నేను ఉద్ధరించుకోవడానికి చూసుకున్నాను. ఇవే ఈ టూల్సే ఆయుధాలు. ఈ ఆయుధాల్లో ఒకటే రాగము. కానీ ఈ ఆయుధాల్ని నన్ను నేను ఉద్ధరించుకోకుండా ఈ ఆయుధాల్ని నేను ప్రపంచం మీద ప్రయోగించడానికి ప్రయత్నించినప్పుడు దాని ఎగ్జాంపుల్ చెప్తాను. బెస్ట్ ఎగ్జాంపుల్ నేను ఎప్పుడు చెప్పే ఎగ్జాంపుల్, భార్యో భర్తో మీ పుట్టినరోజు, మిమ్మల్ని పార్టీకో జ్యువెలరీ షాపుకో ఎక్కడికో తీసుకెళ్తానని 5:30కి వస్తాను తప్పకుండా అని ప్రామిస్ చేస్తారు. 5:30 రారు, 9 అవుతుంది, అప్పుడు తరతర తలుపు. మీరు మొట్టమొదటి తలుపు తీసి చెప్పేటటువంటి ఒక వాక్యంలో మీరు రాగంలో ఉన్నారా పాశంలో ఉన్నారా తేలిపోతుంది. సాధారణంగా ఏంటంటే మౌన పోరాటం జరుగుతుంది, తలుపు తీసి వెళ్ళిపోవడం, అది ఇంకా శ్రేష్టం. లేదా ఇప్పటికి గుర్తొచ్చారా మేము ఇలాగా ఈ పదాలు పెట్టుకుని ఏ రాగమైతే నాకు ఆయుధంగా ఇచ్చి ప్రపంచాన్ని, అంటే ప్రపంచంలో ఉన్న వ్యక్తులతోటి నన్ను నేను, అంటే అతను ఆవిడ లేటుగా రావడం అనేది నా యొక్క శాంతమును సహనమును పరీక్షించడం కోసం పెట్టింది. ఎవడో లేటుగా వస్తే నేను పట్టించుకోను, అవునా కదా? ఎవడో లేటుగా వచ్చేయడం పెద్ద పట్టించుకోను. గెస్టులు 20-30 మందిని పిలుస్తారు పార్టీకి, దాంట్లో నాకు కావలసిన వాడు లేటుగా వస్తేనే నేను పట్టించుకుంటాను తప్పితే ఎవడో ఫోన్కి లేటుగా వస్తే పట్టించుకోను. అంచేత నాది అన్నటువంటి వాళ్ళ మీద వచ్చిన రాగాన్ని నేనేం చేస్తున్నాను, వాళ్ళ మీద ప్రయోగిస్తున్నాను. ఇది ఆత్మహత్య సదృశం అన్నాడు.
ఏ ఆయుధమైతే నన్ను నేను రక్షించుకోవడానికి శస్త్ర ప్రత్యస్త్రవర్షిణి అన్నాడు. శస్త్రం అన్నది అటు నుండి వచ్చేది, ప్రత్యస్త్రం అన్నది నా నుండి వెళ్ళేది. శస్త్రం అటు నుండి కోపం వచ్చినా ప్రత్యస్త్రం రాగంలో ఉండాలి, శస్త్రం ద్వేషంలో ఉన్న ప్రత్యస్త్రం ప్రేమలో ఉండాలి. ఇది శస్త్ర ప్రత్యస్త్ర వర్షిణి తర్వాత వస్తుంది. సో అటువంటి ఆ సాత్విక చింతన లేకుండా తలుపు తీసి దెబ్బలాడుకుంటే ఇది ఏమవుతుంది, నెక్స్ట్ లైన్కి వస్తున్నాను తర్వాత. ఇప్పుడు రావడం, ఇప్పుడు గుర్తొచ్చేనా, ఎప్పుడు చెప్పాను నేను 5:30కి రావాలి ఏమని అనుకుంటాం. వీళ్ళిద్దరూ ఎందువల్ల అరుచుకున్నారు అని చూస్తే, రాగము కట్టలు తెంచుకుని పాశములోకి మారి. పాశమ లక్షణం ఏంటి, ఇది లేకపోతే నేను ఉండలేను. నెంబర్ 1 రాసుకోండి కావలిస్తే, ఇవన్నీ అద్భుతమైన జీవిత సత్యాలు. ఎప్పుడూ కూడా ఇది లేకపోతే నేను ఉండలేను అనుకోకూడదండి. ఇది లేకపోతే నేను ఉండలేను, దాన్ని నువ్వు జయించాలి. ఇది నాకే కావాలి. రెండోది, ఇది నాకే కావాలి. ఇది లేకపోతే నేను ఉండలేనిది బానిసతత్వం. ఇది నాకే కావాలన్నది స్వార్థ చింతన. ఒకటి బానిసతత్వం, రెండోది స్వార్థ చింతన. ఇది నాకు కానప్పుడు ఇంకెవ్వరికీ దొరకకూడదు. దీని తర్వాత నేచర్ వస్తుంది. పాశము నాకు కాకపోతే, అంటే నువ్వు 5:30కి వచ్చి నన్ను సుఖపెట్టలేకపోయావు కాబట్టి నిన్ను నేను సుఖపెట్టను అంతే, పీరియడ్. అవునా కదా? నిన్ను చిత్రహింస పెట్టేస్తాను, మానసికంగా హింసించేస్తాను. ఇది ద్వేషం. క్రోధాకారాంకుశోజ్వల అంటే వీతరాగ భయక్రోధో అన్నాడు. అందుకే ఈ భయం వెళితే రాగము క్రోధము ఇది రెండు రిలేటెడ్, అందుకే పక్కన వస్తున్నాయి. ఈ అరుపులు చూసి దీనివల్ల ఎంత ప్రమాదమో చూడండి. ఈ రాగం అన్నది లిమిట్లో పెట్టుకోకపోతే, జడభరతుడు కదా మీకు తెలుసు కదా, భరతుడు అని చెప్పేసి ఒక రాజు ఉండేవాడు. ఆ లేడి పిల్లని రక్షిస్తాడు. తల్లి దాన్ని కని ప్రాణాలు వదిలేస్తే ఆ లేడి పిల్లని రక్షించి దాన్ని పోషించి పెంచుతూ అలా 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 వృద్ధి చెందుతూ దాన్ని చూస్తూనే ప్రాణాలు వదులుతాడు. ఇది ఎవరు, నేను చచ్చిపోతే ఎవరు అవసరమా? ప్రాణప్రయాణ సమయే నారాయణ శబ్దమాదరణ పునర్జన్మ నశ్యతి. అందుకే నాకు ఎవరైనా సరే మా నాన్నగారు అమ్మగారు చాలా దీంట్లో ఉన్న మా చుట్టాలు ఇంకా అయిపోయిందన్నారంటే, అమ్మ ఈ మహామృత్యుంజయ మంత్రం చదవండి, కానీ ఆయన ముందు ఆవిడ ముందు ఎవరు నిల్చోకండి, వెనక్క నిల్చోండి. నేను చెప్పేది వెనక నిల్చోండి, ఆయన ముందు కనబడకండి. ఆవిడ ముందు, వాళ్ళ ముందు ఒక దైవ పటం, ఆయనకి ఎవరైతే ఇష్టమో రాఘవేంద్ర స్వామో ఆయన గురువో ఎవరో ఉంటారో ఆవిడ గురువో, ఆ ఫోటో పెట్టండి, మీరు వెనకనుండండి. ఎందుకంటే వెళ్ళిపోవడం ఖాయమైనప్పుడు దాన్ని చూస్తూ వెళ్తే మనకు నమ్మకం మీద పుట్టేం కాబట్టి పునర్జన్మం ఉండదు. అది మీరు చేసేటటువంటి సాయం. నా రాగం ఎంతైనా ఉండని, ఇంక నేను చేసేదేం లేదు. రాగం పట్టుకుని 6 రాగమే నాకు మిగిలింది, ఈ రాగాలు వెళ్ళిపోయాయి. అందువల్ల నేను వెనకాతల నుండి నేను ఆయన్ని రక్షించాలని చెప్తాను. అంచేత వీడు దాన్ని గురించే ఆలోచించి ప్రాణాలు వదులుతాడు. అందుకే ఇంతమంది ఉన్నారు చుట్టాలు, అన్నలు, బావమరుదులు, తల్లి, తండ్రి, భార్య, భర్త, పిల్లలు, ఇదంతా వేదాంతమే, కానీ ఇది సత్యం. వీళ్ళెవరైనా సరే నేను పోతే యములాడుతో సావిత్రి సత్యవంతుడి కోసం పోరాడినట్టు ఆయుష్ ట్రాన్స్ఫర్ చేసుకుని నన్ను బతికించేవాడు ఒక్కడు లేడు. ఆయుష్ ఇంచుకైనా ఇయ్యలేరు, కేవలము దుఃఖపడుటే కానీ ఎవరూ వెంటరారు. ఇది సత్యం. అందుకే అది ఇప్పుడు రాసుకున్నది, తల్లిదండ్రులు భార్య తనయులాప్తులు బావ మరదులన్నలు మేనమామగారు. భాస్కర శతకం. తల్లిదండ్రులు వాళ్ళైనా సరే, ఆ రాగం కూడా లిమిటెడే. మనకు ఎంతో ఓవర్ ఇది చేసేసి చెప్పుకుని అది లిమిటెడే.
ఎంతవరకు కావాలో అంతే. నువ్వు లేకపోతే నేను ఉండలేని స్థితికి వచ్చిందని మన జీవితం క్రాష్ అయిపోతుంది. తల్లిదండ్రులు, భార్య, తనయులు, ఆప్తులు, బావ, మరదులన్నలు, మేన మామగారు, ఘనముగా బంధువులు కలిగినప్పటికైనా తాను తర్లగ వెంట తగిలిరారు. ఎంతమంది చుట్టాలు ఒక్కళ్ళు. యముని దూతలు ప్రాణమపహరించుకుపోగ మమతతో పోరాడి మాన్పలేరు. ఎవలాడు పాదం పట్టుకుని వస్తాడు, ఆయన వెళ్ళిపోతున్నాడు అంటాడు. డాక్టర్ గారు చెప్పేస్తారు ఇంక అయిపోయిందమ్మా 2-3 గంటలే అని. పోరాడి సావిత్రిలాగా ప్రాణాలు నిలపగలరా? బలగమందరు దుఃఖ పడుట మాత్రమే గాని ఇంచుకైన ఆయుష్ ఇవ్వలేరు. ఎంత చక్కగా చెప్తాడండి. ఇది నేను ప్రతిరోజు గుర్తుంచుకోకూడదు. అప్పుడు నేను కాఫీ కూడా ఇవ్వను వాడికి. వీడియో ఉపయోగం లేని వాడికి నేను చేసి ప్రయోజనం ఏముంది అనుకుంటాం. అక్కడే పెద్ద మ్యాజిక్ పెట్టేసింది. రాగం పెట్టింది, పెట్టకుండా వదలలేదు. కానీ ఎంతవరకు ఉపయోగించుకోవాలో అది మితిమీరినప్పుడు అంకుశము అన్నది ప్రయోగించి ఇలాంటి భాస్కర శతకాలు, వేమన శతకాలు ముందుకు తోసి, ఒరే కొట్టుకుపోతున్నారా, నువ్వు ఎందుకు వెళ్ళేవరా, నన్ను ఎందుకు పంపించేది, నువ్వు వెళ్ళి పని ఏమిటి? ఇప్పుడు మిమ్మల్ని పవనీల్ గారిని షాపు పంపిస్తుంది వాళ్ళ ఆవిడ అనుకోండి, ఏదో కందిపప్పు పట్టరండి, ఉప్పు పట్టరండి, చింతపంపు పట్టరండి, ఆయన వెళ్తారో లేదో తెలియదు కానీ పంపించింది అనుకోండి. వెళ్ళి సోప్ పౌడర్ ఏదో పట్టుకొచ్చారు అనరండి. అసలు ఎందుకు పంపించారండి మిమ్మల్ని? అది పట్టరమంటే ఇది పట్టుకొచ్చారు, మళ్ళీ వెళ్ళండి అంటారు. మళ్ళీ ఈసారి వెళ్ళి బ్లేడ్ ముక్క ఏదో పట్టుకొచ్చారు, బబ్బబ్బబ్బా మళ్ళీ వెళ్ళండి. ఇదే మనం చేస్తున్న పని. ఆవిడ అదే చెప్తుంది, నేను ఎందుకు పంపించాను నిన్ను భూమి మీదకి, నువ్వు చేసుకుని పని ఏమిటి? మళ్ళీ వెళ్ళు, మళ్ళీ వెళ్ళు, మళ్ళీ వెళ్ళు. అందువల్ల ఈ గొప్ప సత్యం తెలవడం కోసం, జీవితంలో మాధుర్యం కోసం రాగం ఉండాలి. ఆ రాగము సమపాళల్లో ఉన్నంత వరకు ఇక్కడ ఉంటుంది. లేకపోతే రా అన్న అక్షరం చాలాసార్లు చెప్పాను. రా అంటే అగ్నిస్వరూపం, గా అంటే చీకటి, వెలుగు నుండి చీకటికి తీసుకొచ్చేది రాగమే. శృతి మించినప్పుడు వెలుగు నుండి చీకటికి, గురువు అంటే గా నుండి రాగలుగుతారు, రాగం అంటే రా నుండి గాగలుగుతారు. అందుకని వెలుగు నుండి చీకటికి తోసేసేది రాగమే. శృతి మించినప్పుడు జీవితానికి ఒక అర్థాన్ని కల్పించేది రాగమే. అంచేత ఈ రాగం అనేటువంటిది పాశం కింద మారకూడదు. ఇష్టము ట్రాన్స్ఫర్మేషన్ ఎలా వస్తుంది? ఇష్టము, ప్రేమ, మోహము, వ్యామోహము, పాశము, క్రోధము, ద్వేషము, 7 స్టేజుల్లోకి మారిపోతుంది. ఉత్తి ఇష్టం అండి. ఒక స్థలం మీద కూడా చాలామంది అంటూ ఉంటారు, బబ్బా ఇక్కడ ఉండలేకపోతున్నా అండి హైదరాబాద్లోను, ఏ కాశీయో వెళ్ళి ఉండాలి, ఏ కాశీయో వెళ్ళి ఉండాలి, ఏ మధురయో వెళ్ళి ఉండాలి అనుకుంటూ ఉంటారు. అది స్థలం మీద వ్యామోహం. వెళ్ళండి, అక్కడ ఉండండి. కానీ అది లేకపోతే నువ్వు అటు వెళ్ళవు, నా ఘర్కా నా ఘాట్గా పోయినా అక్కడ ఉంటావా? ఉండవు. ఇక్కడ నువ్వు సంతోషపడుతున్నావా? సంతోషపడవు. ఇది నేను విజ్ఞతతో ఆలోచించి అందుకే మా గురువుగారు దేవీపురం ఎక్కడో లేదు, దేవీపురం మీ హృదయాల్లో పెట్టుకోండి. లేకపోతే దేవీపురం వచ్చినప్పుడల్లా వ్యామోహం వచ్చేది అందరికీను. ఆడు గురువుగారు ఉంటారు, చక్కగా భజనలు ఉంటాయి, పాటలు ఉంటాయి, ఆనందంగా గడుపుతాం. మళ్ళీ ఇంటికి మళ్ళీ ఇది ఎందుకు వచ్చింది, ఇక్కడే ఉండిపోతే బాగుండు, ఇది వ్యామోహం. అందువల్ల ఇంటికి పట్టుకెళ్ళని దేవీపురాన్ని అనేవారు, మీ హృదయాన్ని దేవీపురంగా చేసుకోండి అని చెప్పేవారు అన్నమాట. అందువల్ల ఆ ఇష్టము వ్యక్తుల మీద కానీ, ఒక వస్తువు మీద కానీ, ఓ టీవీ ఉందనుకోండి, రోజు తుడుస్తూ ఉంటారు, అది కరెక్టే, బాగుంది, మెయింటెనెన్స్ బాగుంది. కానీ చిన్న గీత పడిపోతే మంచం ఎక్కి వాళ్ళని ఇంతమంది చూశాను నేను. చిన్న గీతే, ఎంతో ఇష్టపడి కొట్టుకున్నాను, నా పెళ్ళికి ఎప్పుడో ఇచ్చారు, గీత పడిపోయింది, దాని మీద వాళ్ళని శాపనాదాపడి, ఇదంతా అవసరమా అని ఆలోచించాలి. ఒక వస్తువు గురించి నా జీవితాన్ని నేను పాడు చేసుకుంటున్నాను చూడండి, అది పాశం అవుతుంది. ఇదే యమపాశం. యమ అంటే అర్థం ఏమిటి? బృహస్పతి ఎక్కడున్నాడు? ఉత్తరంలో ఉన్నాడు. యములాడు ఎక్కడున్నాడు? దక్షిణంలో ఉన్నాడు. 2 ఆవిడ స్వరూపాలే. ఇదేంటి? ఇది లేకపోతే నేను ఇదే నా జీవితము అని పట్టుకుని వేళ్లాడతాను చూడండి.
కించిత్ బాధ కలిగినా సరే జీవితం అంతా వేస్ట్ అనుకుంటాం, అది యమపాశము. ఇది బృహస్పతి. అదేంటి? విశేషమైన జ్ఞానం. బాగుంది, జీవితం చాలా ఆనందంగా ఉందండి, మంచి టీవీ ఉంది, మిమ్మల్ని టీవీలోనే చూస్తున్నాను, పెద్ద టీవీలో చూసుకుంటున్నాను నేను మిమ్మల్ని, టీవీ ఉంది, ఎవరో ఇచ్చారు, బాగుంది, అంతే. ఓ స్క్రాచ్ పడిందా, ఎవరికి ఎవరు, దీనికి వెళ్ళిపోయి కాలం వచ్చిందనుకుంటాను, స్క్రాచ్లు పడుతుంది, అంతే, అంతవరకే. అంతవరకు ఎంత వాల్యుబుల్. అప్పుడేమిటి ఈ ప్రిన్సిపల్ ఎంత ఉపయోగకరమైంటే, రేపు మీ పిల్లలకో మీ భార్యకో భర్తకో ఏదైనా దురదృష్టవశాత్తు కించిత్ అనారోగ్యం పాలైనా, జాగ్రత్తగా వినండి, నేను వ్యామోహంతో లేనిది ఊహించి మేనిఫెస్ట్ చెయ్యను. మీరందరూ ఇంచుకించు కొంత ఓ గంట 2 గంటలు పూజలు చేసి వాళ్ళైనా అందరూ ఉత్తములైనా, అలాంటప్పుడు మీకు కొంచెం శక్తి ఉంటుందా? నేను అనుకున్నది అయిపోతుందన్న కొంచెం ఏమైనా భయం ఉండాలరా మీకు? ఏం చేస్తున్నాను నేను? కాస్త జ్వరం వచ్చేటప్పటికి నా వ్యామోహం పెరిగిపోయిన, ఇది ఏమైనా డెంగ్యూ కాదు కదా, ఇది ఏమైనా కరోనా కాదు కదా, అయిపోయింది, వచ్చేసింది డెంగ్యూ కరోనా. ఈ వ్యామోహాన్ని నేను నిలుపుకోకపోవడం వల్ల మేనిఫెస్ట్ చేసుకుంటున్నాను అనేది కూడా నేను ఆలోచించాలి. అంచేత ఇష్టము, ప్రేమ. ప్రేమ అన్నది నేను డెఫినేషన్ ఇచ్చాను, అన్కండిషనల్, అబండెంట్, ఎవర్ లాస్టింగ్, యూనివర్సల్ లవ్. ఇదే లవ్. నిబంధన రహిత అన్కండిషనల్, ఎవర్ లాస్టింగ్ నిరంతర ప్రేమ. నేను కేపీ జ్యువెలర్స్కి తీసుకెళ్ళినంతసేపు బాగుంటుంది ప్రేమ, మామూలులో తగ్గిపోతుంది. రోజు తీసుకెళ్ళగలరండి? ఆవిడ అలాగే వాళ్ళకి ఇష్టం వచ్చిన గుత్తొంకాయ కూర వండినంతసేపు బాగానే ఉంటుంది, లేకపోతే తగ్గిపోతుంది. ఇది నిబంధన రహిత ప్రేమ, అన్కండిషనల్, నిరంతర, ఎవర్ లాస్టింగ్, అబండెంట్, అనంతమైన. ప్రేమకి అంతం ఉండకూడదు. ప్రేమ వరకు బాగానే ఉంటుంది, మోహంలో పడనివ్వకుండా అనంతమైన ప్రేమ. 24 గంటలు ప్రేమిస్తూ ఉంటారు. ఎలా ఉండాలి? అర్ధరాత్రి మిమ్మల్ని లేపేసి ఎవరైనా వచ్చి ఫలానాది ఏదైనా చేసి పెడతామంటే పర్లేదు రండి అని నవ్వుతూ చేయగలగాలి. మీకు అది ప్రేమ ఉంటుందా అంతా? చెప్పండి. మీ ఇంట్లో వాళ్ళే, మీ భర్తలో భార్యలో ఎవరో లేపేసి నాకు అర్జెంటుగా పెసరట్టు తినాలందండి, వేసి పెడతావా అని అన్నారు అనుకోండి, లేచి వేసి పెట్టగలిగిన వాళ్ళు ఎంతమంది? ఇది ప్రేమ. ఆ మర్నాడు కర్మకాలి వాడు పుట్టుకుమన్నాడు అనుకోండి, అయ్యో పెసరట్టు అడిగారు అది కూడా వేయలేకపోయాను అని బాధపడుతూ ఉంటారు. ఈ భయం మనకు ఉండాలా లేదా? లాస్ట్ ఆఖరిసారి పెసరట్టు అడిగారు అది కూడా వేయలేకపోయాను, ఎందుకు? అది ముందే వేసి ఉండొచ్చుగా. నిబంధన రహిత, నిరంతర, అనంత. అనంత అన్నది అక్కడ 24 గంటలు నాకు ఆ ప్రేమని కొలమానంలో ఉంచుకోవాలి. యూనివర్సల్. నేను చెట్టు మీద ప్రేమ చూపించాలి. రాగం. చెట్టుకి నీళ్లు పోస్తూ ఉంటాం, మనం పోయాం, పని వాళ్ళ చేత పోయిస్తూ ఉంటాం. కానీ మన ఇంట్లో ఆవరణలో ఉండి, జాగ్రత్తగా వినండి, డబ్బున్న వాళ్ళందరికీ చెప్తున్నాను, మామూలు అపార్ట్మెంట్లో ఉన్న కుండీలు పెట్టుకున్న వాళ్ళకి చెప్తున్నాను, మన ఇంటికి అందాన్నిచ్చేటువంటి ఆ చెట్లకి మన చేతులతో అప్పుడప్పుడైనా మనం నీళ్లు పోయాలి ప్రేమగా. లాన్కి పోయాలి. నువ్వు ఉన్నందువల్ల నా ఇంటికి అందం వచ్చిందే, నువ్వు ఉన్నందువల్ల నా పూజకి పువ్వులు వచ్చాయి, ఇంత రాగంతో నా పోసి వాళ్ళు ఉండగలిగితే ఇది యూనివర్సల్ లవ్ అవుతుంది. నేను చాలాసార్లు చెప్తాను చూడండి, కుక్కకు కూడా ఇలా విసిరేయకండి. కొత్తగా బ్రెడ్ కొనుక్కొని ఓ ప్లేట్లో పెట్టి పక్కన నీళ్లు పెట్టేసి అక్కడ నిలిచిన చూడండి, యూనివర్సల్. ఇది రాగం అంటే. మీరు భోంచేస్తున్నప్పుడు మీ పని మనిషి వాళ్ళ పిల్లని తీసుకుని వచ్చిందనుకోండి, మీ పిల్లలకి పెడుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా చెప్తాను. మన పీటల్లో నాకు జరుగుతున్న అనుభవమే చెప్తున్నాను. మా పీటల్లో పెడతారు, కాకపోతే ఆ అనుభవాన్ని మీకు పంచుకుంటున్నాను. నేను భోంచేస్తున్నప్పుడైనా సరే పని మనిషి ఆ పిల్లతో వస్తే వాళ్ళ కూతురికి మనతో పాటు పెట్టగలిగిందే అబండెంట్ యూనివర్సల్ లవ్. పెడతామా మనం? అది పిల్లే, మన పిల్ల పిల్లే. మన పిల్ల మీద వ్యామోహం వచ్చినప్పుడే ఆ పిల్ల మీద. ఇది రాగం కాదు, ఇది వ్యామోహం. నా పిల్ల వేరు, ఆ పిల్ల వేరు. నా మనుషులు వేరు,
ఆ మనుషులు వేరు. ఇది ఏనాటికో ఒకనాటికి పాశం కింద మారడం తథ్యం. అందువల్ల నేను ఇప్పుడిప్పుడే చిన్న చిన్న స్టేజెస్లో నేను ప్రాక్టీస్ చేసుకోవాలి. రేపైనా సరే మీ ఇంట్లో ఆ భోంచేసే సమయంలో ఎవరు వచ్చినా వాళ్ళకి అక్కడికక్కడే పెట్టండి, అందులో ఉన్న ఆనందం అనుభవించండి. ఇది రాగం. రాగ వ్యామోహం అయిపోతే పాశం అవుతుంది. ఈ పాశం ఎలాంటిది అంటే ఇలా చుట్టుకుని కొన్నాళ్ళకి కృషించిపోయే స్టేజ్కి వస్తుంది. దేశం కింద మనం ఎవరినైతే నేను ప్రేమించానో అనకూడదు, కానీ మోస్ట్ ఆఫ్ ది ఈ సెపరేషన్స్ ఇన్ ద మ్యారేజ్ దే హ్యాపెన్ అవుట్ ఆఫ్ గ్రేట్ లవ్ టువర్డ్స్ ఈచ్ అదర్. మనకు తెలియదు, కానీ పొసెసివ్నెస్ వల్ల చాలా డివోర్సెస్ అవుతాయి. మనకు తెలియదు, కొట్టుకుని విరోధం సెపరేట్ అవుతున్నారు, కానీ పొసెసివ్నెస్ వల్లే వస్తున్నాయి. అది తెలుసుకున్నప్పుడు అలాంటి విపరీతాలు జరగకుండా చేయాలి. సో రాగస్వరూప భాషాఢ్య క్రోధాకారాంకుశోజ్వల. సరే, నీకు రాగం ఇచ్చింది, అమ్మవారు చూస్తూ ఉండి నువ్వు సరిగ్గా ఉపయోగించలేదు. అప్పుడు నువ్వు క్రోధం తెచ్చుకుని నీకు ఎవరైతే నీ ఉపయోగం కోసం ఏ ప్రపంచమైతే సృష్టించిందో ఆ ప్రపంచం మీదకే నువ్వు తిరగబడినప్పుడు, అప్పుడు ఒక మదమెక్కినటువంటి ఏనుగుని మావటివాడు, ఏనుగు బాగా వెళ్ళిందనుకోండి, చక్కగా దండలేస్తాం, ఊరేగింపులో అమ్మవారికి ముందు ఉంటుంది, గౌరవంగా చూస్తాం. ఇప్పుడు అది మానేశారు అనుకోండి, మానవత్వం నశింది, వాటిని చంపేస్తున్నారు వికృత చేష్టలతోటి. కానీ ఏనుగు సరిగ్గా ఉన్నంత వరకు వెళ్తుంది. మదమెక్కిందనుకోండి, అప్పుడు వాడిని చంపేయుడు. మావటివాడు అంకుశం తీసుకుని పొడుస్తాడు. ఈ అంకుశం తీసి పొడిచినప్పుడు దానికి గుచ్చుకుని, ఆ గుచ్చుకోవడం ఏమిటి, రియాలిటీ తెలుస్తుంది. నేను ఇలా తప్పి తిరగకూడదు, తిరిగితే నన్ను కరెక్ట్ చేయడానికి వాడు పొడుస్తున్నాడు, ఈ బాధ నేను భరించలేను కాబట్టి తిన్నగా నడవాలని. అది మామూలు ఏనుగులు. అలాగే ఈ జీవుడు తనకివ్వబడినటువంటి రాగం అనేటువంటి అద్భుతమైనటువంటి ఒక ఆయుధాన్ని సక్రమంగా వినియోగించకుండా ఆత్మహత్య చేసుకుంటూ ఉన్నప్పుడు ఆవిడ క్రోధాకారాంకుశోజ్వల, క్రోధమనే అంకుశమును బట్టి, ఆ క్రోధమనే అంకుశం కూడా ఆవిడ క్రోధానికి మన క్రోధానికి తేడా ఏమిటి మరి మీరు అడగొచ్చు. ఇందాక మరి రాగం అనేది క్రోధంలోకి వెళ్తుందన్నారు కదా, ఆ క్రోధం తప్పన్నారు కదా, మళ్ళీ అదే క్రోధం అమ్మవారి దగ్గరకు ఉంటే ఇది ఉప్పు ఎలా అయిందండి? అవునా కదా? మరి ఆవిడ చేతిలో ఉంటే ఉప్పు, నా చేతిలో ఉంటే తప్ప, ఇది ధర్మం కాదు కదా. నిజమే, కరెక్టే. కానీ ఆవిడ క్రోధము నిన్ను సరైన దారిలో పెట్టాలి అన్నటువంటి ప్రేమ వల్ల ఆనందపూర్వకంగా వచ్చినటువంటి క్రోధం. కానీ నీ క్రోధము నాకు కష్టం కలిగింది కాబట్టి నిన్ను కష్టపెట్టాలి అనేటువంటి దుర్బుద్ధితో వచ్చినటువంటి క్రోధం. రెండింటికి తేడా లేదండి. దృష్టదోషే విషయం అవుతా కృష్ణ మానస అన్నాడు. మనస్సు వెనక్కి తామసిక దృష్టితో వెళ్ళినప్పుడు ఇటువంటి వచ్చే క్రోధము ఆ తామసిక క్రోధం. కానీ అమ్మవారికి మహిషాసురుని చంపుతున్నప్పుడు ఆవిడ నవ్వుతూనే చంపింది. ఇలా చేత్తో కత్తి, ఆయన జుట్టు పట్టుకుని చేత్తో కత్తి పట్టుకుని ఆనపకాయని నవ్వుతూ మన ఇంట్లో కూరలు వండుకుంటాం, అలా నైస్గా కట్ చేసింది. ఎక్కడ ఆ క్రోధము కూడా ఆనందమయ రసం, సర్వానందమయ చక్రంలో ఉండి ఆవిడికి తామసిక క్రోధం ఎలా వస్తుంది? అదే ప్రిన్సిపల్ మనం పాటించినప్పుడు మన జీవితంలో కూడా మన పిల్లలు, భర్త, భార్య, వీళ్ళందరి పట్ల కూడా మనకి ప్రేమని అదుపులో ఉంచుకుని, ప్రేమని డెఫినెట్గా అదుపులో ఉంచుకోవాలి. ఒక్కటే ఆ దృష్టి ఎక్కడ ఉండాలి, అది అనంతం, ఇది అదుపులో ఉంచుకోవాలి. ఉంచుకుని క్రోధం ఎందుకు వస్తుంది? వాళ్ళు గతి తప్పుతున్నప్పుడు. ఇక్కడ ఆవిడ గతి వేరు, ఆవిడ పెట్టిన గతి వేరు, నేను పెట్టిన గతి వేరు. ఆవిడ లోకోద్ధరణకై ఒక ధర్మాన్ని ఏర్పరిచింది, అంటే సమిష్టి ధర్మం. ఆ సమిష్టి ధర్మాన్ని తప్పినప్పుడు
అది కూడా ఎంత ఉత్తినే చిన్న తప్పు చేస్తే మనకేంటి, చిన్న తప్పు చేస్తే కోపం వచ్చేస్తుంది. సరిగ్గా దులపలేదనుకోండి హైయ్యమని లేస్తూ ఉంటాం పని మనుషుల మీద. అంటే చిన్న తప్పుకే నేను కోపం అంటే నీది వ్యష్టి, అది రాక్షస స్వభావం. ఆవిడ సమిష్టి. అది కూడా శిశుపాలుడు 100 తప్పులు భరించాడు కృష్ణుడు. ఉత్తినే వెంటనే రాలేదు ఆయన క్రోధం. అప్పుడు కూడా వార్నింగ్ ఇచ్చాడు. మనం వార్నింగ్ కూడా ఇవ్వడం. నువ్వు చేసింది నాకు అసలు నచ్చటం లేదురా, నువ్వు నన్ను విసిగించగరా అని ఎప్పుడైనా అంటావా? తర్రు లేచిపోతున్నాం. వార్నింగ్ లేదు. వార్నింగ్ ఇచ్చి ఆవిడ గజ్జ క్షణం మూడం మదయావత్ పివామిహం మయాత్వయి హతేత్రేవ గద్దిష్యంచా దేవత. నువ్వు నవ్వుతూ ఉండరా, నేను ఆ క్రోధం కూడా తెచ్చి పెట్టుకుంది. ఇక్కడ 2 క్వాలిటీస్ని ఆవిడ ఎన్హాన్స్ చేస్తున్నారు. ఈ రాగం అన్నది సహజ లక్షణం. అంకుశాన్ని నేను ఎప్పుడు పొడుస్తూ కూర్చొనే, నా చేతిలో అంకుశం ఉంది కదా నేను పొడుస్తూ కూర్చుంటే పిచ్చాడు అనుకుంటాడు. ఈ రాగం అన్నది నాకున్నటువంటి ఆయుధము. అది ఎప్పుడూ నేను ప్రయోగిస్తూ ఉంటాను. ఎందుకు ఈ ఆయుధం ప్రయోగం? నాకు ఈ ప్రపంచంతో ప్రేమతో నన్ను కట్టిపడేసుకోవడానికి. ప్రేమే, మోహం కాదు. కానీ క్రోధం అనేటువంటి అంకుశం మాత్రం అవసరమైనప్పుడే వినియోగించేది. ఇది లక్షణం కాదు, ఇది ఒక ప్రత్యస్త్రము. శస్త్రము కూడా కాదు, ప్రత్యస్త్రము. నన్ను రక్షించడం కోసం అందుకే వాళ్ళు చండీ పాఠంలో మొదటి అధ్యాయం కాదు, ఆ 4వ అధ్యాయంలో చెప్తారు దేవతలు, అమ్మ ఆ మహిషాసురుడు చూచి చంద్రుని కోటి వెన్నెల్లు కాంతిలీను నీ అందమైన చంద్రుని బోలు నీ ముఖమును చూచి ఎలా కొట్టగలిగాడో కదా. వాళ్ళ రాక్షసులు అందరూ వాళ్ళు చేసినటువంటి అకృత్యాలు చూస్తే నరకానికి పోవలసిన వారే, నువ్వు హుమ్ అని ఒక్క హుంకారంతో వాళ్ళని దహించగలిగిన వాడివి. కానీ వాళ్ళు కూడా స్వర్గానికి వెళ్ళాలి అన్న ఒక తల్లి ప్రేమతో తపనతో నువ్వు శ్రమ తీసుకుని ఒక్కొక్కడిని నీ శూలంతో పొడిచేవు చూడు. శత్రువుల మీద కూడా చూపించే నీ మమకారాన్ని ఏమని చెప్పగలను అన్నాడు. ఎంత చక్కగా చెప్పాడు. అలాంటి మమకారంతో మనం క్రోధం చూపిస్తే అది అమ్మ క్రోధం అవుతుంది. ఈ క్రోధాలన్నీ ఈ బొమ్మల క్రోధాలు. దీనివల్ల కురుక్షేత్రాలు జరుగుతున్నాయి. తల్లి తండ్రి కొట్టుకుంటే పిల్లవాడు చూసి భలే పెళ్ళైతే ఇలా కొట్టుకోవచ్చు అని వాడు నేర్చుకుంటాడు. ఆ పిల్లలు చూస్తే మన సొసైటీలో నేర్చుకుంటాడు వాడు ఇంకో పిల్లలు కలిగి. ఇది అన్నిటికన్నా హారిబుల్ వైరస్ ఏంటంటే ఈ కోపమే. అంచేత నేను దీన్ని ఆనందంతో ప్రేమతో నేను ఈ క్రోధమనేటువంటి అంకుశాన్ని ప్రయోగించినప్పుడు రాగస్వరూప పాషాఢ్య క్రోధాకార అంకుశోజ్వల రేపు మళ్ళీ మనోరూపేక్షుకోదండ అంటే మన మనస్సు ఎలాగ అదుపులో ఉంచుకుంటుంది అన్నది ఆ ఇక్షుకోదండాన్ని చేత్తో పట్టుకుని ఏం చేస్తే మనస్సు అదుపులో ఉంటుందని ఆ తల్లే రేపు చెప్తుంది. అంతవరకు స్వస్తి. శ్రీమాత్రే నమః.